హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ రామ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం చూడబోతున్నాం ఎండ్ ఆఫ్ ఇండియా. ఇండియా చివర ఉండే రోడ్డు అయితే చూడుతున్నాం మనం ఇప్పుడు ప్రజెంట్. కాకపోతే మనం అక్కడికి వెళ్ళే ముందర అయితే కనుక రామసేతు కూడా చూద్దాం. రామసేతు నుంచి అయితే కనుక మనం ఇక్కడికి పక్కనే వెళ్ళే దారిలో అయితే కనుక ముందు మనం అయితే కనుక ఇదిగో రామసేతుకి వచ్చాం. ఇక్కడైతే కనుక ఇదిగో రామసేతు బ్రిడ్జ్కి అయితే వచ్చే దారిది. అంటే మనం రామేశ్వరం టెంపుల్ నుంచి అయితే బయలుదేరాను ఇక్కడికైతే. ఇక్కడికి వచ్చేటప్పుడు ఇదిగో ఇక్కడైతే కనుక రాముల వారు విభీషణుడికి అయితే కనుక లంకలో పట్టాభిషేకం చేస్తాననేసి మాట ఇచ్చిన ప్లేస్ ఇదైతే. ఇదే రామసేతు నిర్మించిన ప్రదేశం కూడా. ఇక్కడ మనం కిందకి ఇదిగో ఈ విధంగా వెళ్ళినట్లయితే కనుక ఇక్కడ మనం రాముడు బ్రిడ్జి నిర్మించిన రాయిలు అయితే చూడొచ్చు. ఇక్కడ సముద్రంలో నీటిలో ఎలా తేలుతున్నాయో సేమ్ ఇప్పటికే అలాగే తేలుతున్నాయి. దాని నమూనా అయితే కనుక ఒక రాయి అయితే ఉంది ఇక్కడ. ఇదిగో చూసారా, ఇదిగో ఇక్కడ పైన నెత్తి మీద ఎత్తుకుంటున్నారు చూసారు, ఇదే ఆ రాయి. కొంతవరకు అయితే కనుక చాలా వరకు ఇక్కడ ఈ పైన ఎత్తుకుని అయితే కనుక చేస్తున్నారు అందరూ. ఇలాగే అయితే ఎత్తుకున్నందుకైతే కనుక ఒక్కొక్కరి దగ్గర 20 రూపాయలు అయితే వసూలు చేస్తున్నారు. చూసారా, ఇది మళ్ళీ ఇదిగో చూసారా టెస్టింగ్ కోసం అయితే కనుక ఇదిగో నీళ్ళలో వేస్తున్నారు. ఎలా తేలుతుందో ఒకసారి మీరే మీ కళ్ళారా చూడొచ్చు. ఇదిగో చూసారా, ఈ విధంగా అయితే కనుక నీళ్ళలో తేలుతుంది. రామసేతు నిర్మించిన రాయి ఇదైతే కనుక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అలాగే ఉంచారంట. ఇదైతే ఈ రాయి అయితే కనుక చూసారా, చాలామంది అయితే కనుక నెత్తి మీద ఎత్తుకుని అయితే కనుక చూసుకుంటున్నారు. ఇక్కడ నుంచి అయితే కనుక మనం ఎండ్ ఆఫ్ ఇండియాకి వెళ్ళొచ్చు. లాస్ట్ అంటే మనం ఇండియా చివరి రోడ్డుకి వెళ్తున్నాం ఇప్పుడు మనం అయితే. చూసారా, రాముడు మాట ఇచ్చిన ప్లేస్ నుంచి అయితే కనుక మళ్ళీ మనం బయలుదేరి ఇదిగో వెళ్తున్నాం. వెళ్ళే దారిలో అయితే కనుక మనకి ఇరుపక్కల అయితే కనుక ఇక్కడ మత్స్యకార గ్రామానికి చెందిన వాళ్ళ ఇల్లులు అయితే చూడొచ్చు. ఇక్కడైతే వలలు చేపలు కూడా ఇక్కడ సరౌండింగ్ పక్కన అయితే కనబడుతున్నాయి. ఇల్లు ఇంటి పక్కనే మనం వెళ్ళే దారి అయితే ఇది. ఇక్కడ వెళ్ళే దారిలో అయితే కనుక ఒకవైపు ఏమో బే ఆఫ్ బెంగాల్, ఒకవైపు అయితే ఇండియన్ ఓషన్, 2 సముద్రాలు చూడొచ్చు ఇక్కడ. ఒక పక్కన మన బంగాళాఖాతం, ఒక పక్కన ఇండియన్ ఓషన్ అన్నమాట. ఈ 2 సముద్రాలు కలయికే ఇక్కడ మనం వెళ్ళే దారిలో అయితే కనుక ఇక్కడ లైట్ హౌస్ ఒకటి చూడొచ్చు. ఇక్కడ అతి పురాతనమైన కట్టడాలు కూడా ఉన్నాయి. అంటే బ్రిటిష్ కాలం నాటి నుంచి ఉన్నాయి. అంటే అప్పుడు బ్రిటిష్ వారు అయితే కనుక ఇక్కడ నుంచే రవాణా చేసుకునేవారు. ఇదైతే కనుక పురాతన వాటర్ ట్యాంక్, పక్కదే చిన్నదైతే కనుక రైల్వే స్టేషన్. అప్పట్లో ఇక్కడికి రైల్స్ గూడ్స్ ద్వారా తెచ్చుకుని అయితే కనుక ఇక్కడ నుంచి షిప్పుల ద్వారా ఎక్స్పోర్ట్ చేసుకునేవారు. అందుకే ఇది ఎండ్ ఆఫ్ ఇండియా. మన ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచే పట్టుకెళ్ళేవారంట. ఇప్పుడైతే కనుక మనం ఇదిగో ఈ విధంగా కొంచెం ఫ్రంట్కి వెళ్ళినట్లయితే మొత్తం చివరి చూడొచ్చు. రోడ్డు చివర వెళ్ళే దారిలో అయితే కనుక ఇలాగ కనబడుతున్నాయి మనకి షిప్లు, అవి బోట్లు ఆటకెళ్ళేవి. అంటే ఇక్కడ సేల్ చేసుకుని అమ్ముకునే వాళ్ళు కూడా ఈ పక్కనే ఉంటారు. మనం వెళ్ళే దారిలో అయితే కనుక రెస్టారెంట్లు బోల్డ్. కాకపోతే ఇక్కడ అన్నీ దొరికేవి చేపలు ఫ్రైలు, చేపల కర్రీలు ఇవే. చూసారా, ఇది ఇక్కడ కొంచెం దగ్గరికి అయితే వచ్చేసాం మనం. ఇక్కడ అంటే కొంచెం ఒక 1/2 కిలోమీటర్ ముందర నుంచి కనుక ఇక్కడ ట్రాఫిక్ అయితే ఎక్కువగా ఉంది. ఇక్కడైతే కనుక సముద్రంలో దొరికే గవ్వలు కానీ, చిప్పలు కానీ, మొత్తం సముద్రపుకు సంబంధించిన మెటీరియల్ అన్నీ అయితే కనుక పూసల రూపంలో కూడా కొనవచ్చు ఇక్కడైతే. ఇదిగో ఇక్కడ నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత అయితే కనుక ఈ విధంగా ఉంది. చూసారా, ఇదిగో ఎండ్ ఆఫ్ ఇండియా పక్కన ఇదిగో ఈ సరౌండింగ్ ఇదే లాస్ట్. ఇంకెక్కడ నుంచి మనం అంతా కూడా పైనుంచి చూడవచ్చు అంతే ఇలాగా. చూసారా, సముద్రం, బే ఆఫ్ బెంగాల్ ప్లస్ ఇండియన్ ఓషన్ 2 కలికే ఈ ఫ్రంట్ కనిపించే ఫ్రంట్దే. ఇక్కడ నుంచి అయితే కనుక మనం ఇదిగో ఈ విధంగా అయితే చూడొచ్చు. ఈ సరౌండింగ్ అయితే కనుక తిరిగి ఇదిగో ఇక్కడ చూసారా 2 సముద్రాలు కలయిక ఈ శాండ్ ఫిల్టర్ దగ్గరది. ఆ శాండ్ పక్కనే ఆ కలయిక అన్నమాట. 2 సముద్రాలు కలిపే ఇక్కడ బంగాళాఖాతం ప్లస్ ఇండియన్ ఓషన్ 2 సముద్రాలు కూడా ఇక్కడ కలుస్తాయన్న చెప్పారు. ఇక్కడైతే కనుక చూసారా, ఇక్కడైతే కనుక చాలా హడావిడిగా ఉంది. అంటే ఎండ్ ఆఫ్ ఇండియా కదా, ఇక్కడికి వచ్చి అయితే కనుక చాలామంది అయితే కనుక సెల్ఫీలు, వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. ఇదిగోను చూసారా, ఇక్కడ రాయల మీద కూర్చొని కొంతమంది అయితే అటు ఇటు తిరుగుతూ వీడియోస్ చాలా వరకు ఉన్నాయి. ఇక్కడైతే శ్రీలంక వాచ్ టవర్ కూడా చూడొచ్చు. వాళ్ళు అయితే కనుక 20 రూపీస్ తీసుకుని బయోస్కోప్లో అయితే చూపిస్తున్నారు.
చూసారా ఇదిగోని సముద్రం ఆరా అయితే కనుక కెరటాల్లోనూ ఇక్కడ కుతూహలంగా ఆడుతున్నారు వీళ్ళందరూ అయితే. ఇంకా మనం అక్కడ చూసేసుకుని రిటర్న్ బ్యాక్ అయితే వచ్చేస్తున్నాం. వచ్చే దారిలో అయితే కనుక వర్షం ఓ విధంగా కొట్టింది, ఎందుకంటే అప్పుడు చెన్నైలో వర్షాలు గట్టిగా పడ్డాయి. వర్షం అయితే కనుక మొత్తం ఊపేసింది, ఫుల్ రెయిన్. మా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్.